ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాలపురుషాంగంలో మనకి నవమ రాశి ధనస్సు రాశి అవుతుంది. ధనస్సు రాశికి అధిపతి ఎవరు అని అంటే గురు, బృహస్పతి. ఆ బృహస్పతి దేవగురు అని కూడా చెప్తాం మనం. ఈ దేవగురు గురువు కనుక లగ్నంలోనే అంటే లగ్నంలో ఉన్న రాశిలో ఉన్న కనుక ఉన్నట్టయితే, అది కేంద్రంలో అయినట్టయితే మటుకు ఖచ్చితంగా వీరికి మహాపురుష యోగం, పంచమహాపురుష యోగాల్లో మహాపురుష యోగం అని చెప్పచ్చు. అలాగే గురువు అంటే సౌమ్య. ఒక గురువు ఎలా ఉంటాడు, ఒక మంచి టీచర్ ఎలా ఉంటారు, వీరి స్వభావం కూడా అలాగే ఉంటారు. సౌమ్యంగా ఉండడం, సౌమ్యంగా మాట్లాడడం, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం. విద్య చెప్పేటప్పుడు కూడా తన స్టూడెంట్స్కి వీరు ఎంత విద్య చెప్తే వీరు పొందగలిగే శక్తి వీరికి ఉన్నది అనేది ఖచ్చితంగా ఈ గురుతత్వం వారికి ఈ ధనస్సు లగ్నం, ధనస్సు రాశి వారికి చాలా చక్కటి పరిగణన ఉంటుందన్నమాట. అలాగే ఈ గురు కనుక ఏ అష్టమంలోనో, కాకపోతే ధనులగ్నం వారికి అష్టమము ఉచ్చరాశి అవుతుంది, కర్కటకం అవుతుంది. కాబట్టి బాగానే ఉంటుంది. కాకపోతే మీరు చాలా జీవితంలో చాలా అటుపోట్లు పడి కష్టపడి కష్టాలను ఎదుర్కొని ఎదురు ఈడడం అంటాం కదా, అలా ఎదురు ఈడిన తర్వాత వీరికి సక్సెస్ అవుతే ఖచ్చితంగా ఉంటుంది. వీరు ఏంటంటే బ్యాంకింగ్ రంగాల్లో, ఫైనాన్స్ రంగాల్లో, టీచింగ్ రంగంలో, క్రియేటివిటీ ఫీల్డ్ అంటే మనకి సినిమా ఫీల్డ్లో ఒక యానిమేషన్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఫీల్డ్ చాలా సక్సెస్ వస్తుంది వారికి. గురువు కనుక మంచి ప్లేస్లో ఉన్నాయి. మొత్తం రాశి చక్రంలో చూసుకున్నట్టయితే గురువు శుభగ్రహం. ఇతన్ని మించిన తర్వాతనే మనకు శుక్రుడు వస్తాడు. సో ఇతనికి ఎవరి నుంచి శుభత్వం పొందాల్సిన అవసరం లేదు. ఏదైనా శుభగ్రహం చూస్తాడో లేకపోతే శుభగ్రహంతో ఉన్నాడు అన్న ఇదైతే లేదు. సో ఈ గురువు కనుక మంచి ప్లేస్లో ఉన్నాడు, లగ్నంలో ఉన్నాడు, ఏ చతుర్థంలోనే ఉన్నాడు లేదా మిత్రరాశిలోనే ఉన్నాడు అన్నట్టయితే ఖచ్చితంగా వీరికి మనం అనుకున్నట్టు మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే భోజన ప్రియులు వీరు, చక్కటి తృప్తిగా వీరికి ఏమీ వద్దు. మంచి టీచర్ ఉన్నారు, వారు చాలా తృప్తి పొందాలి అని అంటే మంచి చక్కటి భోజనం, చక్కటి ఆహారం పెట్టండి, తొందరగా లొంగిపోతారు అని అంటే నేను దాసోహం అయిపోతారు అట్లా అని కాదు, చాలా తృప్తి పొందుతారు. తృప్తికరమైన జీవితం వీరిది ఉంటుంది. ఏదో ఆర్భాటాలకు వీరంత తొందరగా అయితే ఆకర్షణ చెందరు. వీళ్ళు తమ లిమిట్స్లో తమ హద్దులో ఉండడం. అలాగే వీరికి భాగస్వామ్యం చూసినట్టయితే బుధుడు అవుతాడు. వీరికి ఒకవేళ బుధుడు చాలా చక్కటి పొజిషన్లో ఉన్నట్టయితే వీరికి అనుకూలవతి లేదా అనుకూలమైన వ్యక్తి తమ మ్యారిటల్ లైఫ్లో రావడానికి ఆస్కారం చాలా ఉంటాయి. అలాగే బుధ గురువు తండ్రి అవుతాడు అని అంటాం బుధుడిలో. అదొక పెద్ద స్టోరీ, తర్వాత చెప్పుకుందాం మనం. కానీ సో ఈ బుధుడు గురువు కనుక చాలా చక్కటి పొజిషన్లో ఉన్నట్టయితే వీళ్ళు వాళ్ళకి మంచి విజ్డమ్, ఏ రామకృష్ణ పరమహంసనో లేదా శంకరాచార్యులు వారు, వారితో మనం పోల్చుకోవద్దు, కానీ అలాంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ వీరికైతే చక్కగా ఉంటాయి. చక్కటి విజ్డము, చక్కటి ఇంటెలెక్చువల్ నాలెడ్జ్, చక్కటి బోధన తత్వం వీరిలో ఖచ్చితంగా మనం చూడొచ్చు. అయితే ఈ గురువుకి లక్కీ కలర్ అంట కదా, ధనస్సు రాశి వారికి, ధనస్సు లగ్నం వారికి లక్కీ కలరు పసుపు పచ్చ కలరు. పసుపచ్చిలో అన్ని కలర్స్, ఎన్నో షేడ్స్ ఉంటున్నాయి. ఇవాళ నేను ఎవరికైనా ఎల్లో కలర్ అని అనగానే ఫస్ట్ మొట్టమొదటిగా ఏ షేడ్ మేడం అంటారు. అన్ని షేడ్స్ వస్తాయి. అది నిమ్మకాయ కలర్ అయినా, మామిడి పండు కలర్ అయినా, బంతిపూ కలర్ అయినా కానీ ఇలాంటి షేడ్స్ అన్నీ, ఎల్లో కలర్ అన్నీ వస్తాయి. చక్కగా గురువారం చక్కగా ఈ ధారణ చేసుకోండి.
ఇంకోటి ఏంటంటే గంధం ధారణ చేసుకుంటే ఈ మస్తిష్కం పైన గంధం ధారణ చేసుకుంటే కూడా వారికి విద్యలో ఏదైనా ఆటంకాలు, విద్యా రంగంలో ఏదన్నా ఆటుపోట్లు నడుస్తున్నాయనంటే మటుకు గురువారం ఇది పెట్టుకొని మీరు ఏ ఇంటర్వ్యూస్కో లేకపోతే ఏదో ఎడ్యుకేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడము, ఎడ్యుకేషన్ అప్లై చేస్తున్నారు అని అంటే మనకు మంచి సక్సెస్ వస్తుంది. సో వీరు ఆరాధించే దైవం ఏంటంటే దత్తాచార్య ఆరాధన, బాబా ఆరాధన చేసుకున్నట్టయితే వీరికి చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే గురువు కూడా వ్యాపకత్వం చెందిన గ్రహం అనమాట. సో గురువు కనుక కొద్దిగా ఎక్కడైనా ఈ రాహుతో పాటు లేదా కేతుతో పాటు అలాంటి వాటిల్లో షష్టాష్టమ వ్యాయామంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా వీరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేదా అపెండిసైటిస్ లేదా గడ్డలు సెగ గడ్డలు అంటాం కదా, అలాంటి తత్వాలు. ఇంకా దారుణంగా ఏంటంటే రాహుతో పాటు ఉండి చాలా దారుణమైన ప్లేసెస్ ఉంటే మటుకు క్యాన్సర్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో ఇది చూసుకోవాలి, పొజిషన్ అయితే చూసుకోవాలి. దశాంతర్దశలు కూడా చాలా చాలా ముఖ్యం. ఏదో చెప్పేసాను ఈ కాంబినేషన్ వాళ్ళందరికీ ఇలాగే ఉంటుంది అంటే కాదు, మనకి ఆ దశాంతర్దశలు కూడా రావాలి. సో ఇది ధను లగ్నం వారి, ధను రాశి వారి స్వభావము, కారకత్వాలు. Hi, my name is Gautam and I actually stay in Markajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. కార్యపురుషాంగంలో వ్యయంలో ఉంటాడు అని అన్నాం కదా, వ్యయాధిపతి వ్యయ రాశ్యాధిపతి అవుతాడు. కాబట్టి ఈ బృహస్పతి కనుక ఈ దశమంలోనూ ఉంటే మటుకు తను చేసే వ్యాపార రంగమైనా కానీ వృత్తి రంగంలోనా కానీ మంచి సక్సెస్. వీరికి అనుకూలమైన రంగాలు ఏమంటే టీచింగ్ ఫీల్డ్లో చాలా మంచి సక్సెస్ అవుతుంటారు. దశమంలో కనుక కేంద్రాల్లో కనుక లేదా కర్కటక రాశి వీరికి అయితే పంచమం అవుతారు, కోణాల్లో అయితే కనుక లక్ష్మీ విష్ణు స్థానాలు అని అంటాము, కేంద్ర కోణాలు. సో ఈ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్టయితే వారు టీచర్ నుంచి ఒక మంచి బోధనా వ్యక్తి, మనకు రాధాకృష్ణ అని అంటాం కదా, సో ఆ లెవెల్కి ఎదిగే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది. వీరు కూడా చాలా ఎక్కువ సౌమ్య గ్రహం అని అంటాం. సౌమ్యం, అనుకూలం ఎక్కువ, బోధనా తత్వం, మాట చాతుర్యం ప్లస్ అలాగే ఇంకేంటంటే బృహస్పతి కూడా దేవగురు అని కూడా అన్నాం కదా. మీరు ఏంటంటే తొందరగా ఏమంటారు దూకుడు స్వభావం కాకుండా ఏదన్నా ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వారు తొందరపాటు పడకుండా ఎక్కడ లోపం జరిగింది, మన వల్లే లోపం జరిగిందా అనే ఉద్దేశంతో వీరు చూసి ఆచితూచి అడుగేసేవారు ఈ మీనరాశి, మీనలగ్న అధిపతి గురువు తత్వం వారు ఉంటారు. అలాగే కాకపోతే గురువు కనుక పాడైపోయాడు, గురువు కనుక బృహస్పతి కనుక పాడైపోయాడు అంటే ఎలా పాడైపోతాడు? గురువు కనుక కేతుతో పాటు రాహుతో పాటు, రాహు అయితే గురు చండాల యోగం అని చెప్తాం మనం. గురువు కేతుతో పాటు ఉన్నట్టయితే వారికి తరచూ జబ్బులు పాల్పడిపోవడం, తొందరగా వీరికి రోగాలు రావటం, చిన్న ఇన్ఫెక్షన్స్ పెద్దగా దారి తీయటం, పెద్ద మేజర్ ఏమన్నా సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు, అది కూడా చూసుకోవాలి. ఏ రాశిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అది చూసుకొని మనం చెప్పుకోవాలి. ఏదో కేవలం గురుకేతు కాంబినేషన్ వచ్చింది ఇలా అనే మటుకు కాదు. అది షష్టమో అష్టమమైందా వ్యయమైందా, ఏ గ్రహాలు కూడా వీరికి ఆ కాంబినేషన్కి తోడ్పాటు పడుతున్నాయి అవి కూడా చూసుకున్నట్టు అయితే మటుకు వారికి తెలిసిపోతుంది అనమాట. సో ఇలా గురు రాహు కనెక్షన్ లేదా గురుకేతు కనెక్షన్, గురు చంద్ర మనకైతే గజకేసరి యోగం అంటాం. గురు రాహు కాంబినేషన్ ఉంటే కూడా వీరు ఏంటంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా సివిల్ సర్వీసెస్లో పెద్ద స్థాయిలో పెద్ద హోదాలో ఉండే అవకాశం చాలా ఉంటాయి. ఎప్పుడు గురు రవి కనెక్షన్, అది కూడా గురు ఉచ్చలో రవి ఉచ్చలో లేదా రవి మేషరాశిలోనో లేదా సింహరాశిలోనో ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్కి అయితే ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి.
కానీ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే తొందరగా ఈ ఏమంటారు ఈ ధను లగ్నం వాళ్ళు ఏంటంటే తొందరగా వీరికి ఏదన్నా జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తొందరగా ఉంటాయి అన్నమాట ఇన్ జనరల్గా. సో ఏమైనా జబ్బు వచ్చిందంటే వీరికి తొందరగా తగ్గకపోవడం, ఎందుకంటే వ్యయం కదా, వ్యయం అంటే మనకి హాస్పిటల్స్ అని కూడా అంటాం మనం. సో తొందరగా హాస్పిటల్ పాలైపోవడము, చాలా సెన్సిటివ్ ఉంటుంది వీళ్ళు. చిన్న వాతావరణంలో ఏదైనా తేడా వచ్చినా కానీ, లేదా బయటికి వెళ్ళినా కానీ, అదే వాతావరణంకి అలవాటు పడినా కానీ, లేదా అదే ఫుడ్ కి అలవాటు పడిపోయి కొద్దిగా ఏదైనా ఫుడ్ తేడా వచ్చేసరికి వీరికి తేడా రావటం, ఇలాంటివన్నీ మనకి ఈ ధను లగ్నం వారికి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వీరికి బెస్ట్ కలర్ అయితే లక్కీ కలర్ అయితే పసుపచ్చ కలరు, అలాగే నారింజ కలర్ కూడా వీరికి సరి అయిన కలర్. లక్కీ కలర్ అని చెప్పుకోలేం కానీ ఎల్లో కలర్ గ్రూప్ అన్నీ వీరికి లక్కీ కలర్ అవుతుంది. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎన్నో షేడ్స్ ఉంటాయి మనకి, దాంట్లో నిమ్మకాయ కలరు, మ్యాంగో కలరు, మేరీగోల్డ్ కలరు, ఇలా ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, లెమన్ ఎల్లో కలర్ అని అంటాం. సో అలాంటి కలర్స్ ఆ గ్రూప్ అంతా మటుకు వీరికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. వీరేంటంటే చేసుకోవాల్సింది ఏంటంటే వీరికి గురువు అనుకూలంగా లేదు అని అంటే దానికి సంబంధించిన వస్త్రాలు దానం చేసుకుంటే చాలా మంచిది. గురువు అనుకూలంగా ఉన్నాడు అని అంటే ఆ వస్త్రాలు అవి ధారణ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మస్తిష్కం పైన వీరు గంధం ధారణ చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చెప్పా కదా, బోధన తత్వం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోనూ, అటు సివిల్ సర్వీసెస్ రంగంలో కూడా వీరు రవి కనుక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఏవేస్తారు. సో ఇది మనకి గురుతత్వ స్వభావము, వారి కారకత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. అలాగే వీరు ఆరాధించే దైవం ఏంటంటే దత్తాత్రేయ ఆరాధన, దత్త స్తోత్రం పారాయణ చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. బాబా ఆరాధన కూడా చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు అయితే వీరికి వస్తాయి.